కానీ మీరు భారత రాజ్యాంగం గురించి బాగా చెప్తారు. మీ పార్టీ లైనే భారత రాజ్యాంగం. ఆర్టికల్ 21 జీవించే హక్కు. నువ్వు ఆర్టికల్ 1 నుంచి తీసుకుంటే కనుక 38, 39, 40 వరకు ఈ దేశంలో పౌరులు ఎట్లా ఉండాలి, వారి హక్కులు, బాధ్యతలు, సమానత్వం అంత ఉన్నది. అంత ఉన్నది. ప్రియాంబుల్లోనే ఉన్నది. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వాలు. పౌరులందరూ ఒకటే, పౌరులందరూ సమానమే అన్నప్పుడు రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు వస్తే మీరు ఎందుకు ఇట్లా గోబ్యాక్ అని అంటున్నారు? ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ని మనం అర్థం చేసుకోవాలి. కాన్స్టిట్యూషన్ స్పిరిట్ బలమైన వర్గాలకి హక్కులు, అధికారాలు ఇవ్వడం కాదు. బలహీనమైన వర్గాలకి, బలహీనమైన ప్రాంతాలకి హక్కులు, అధికారాలు ఇచ్చి వాళ్ళని సమాన స్థాయికి తీసుకురావటం. దేశవ్యాప్తంగా వ్యాపారం చేసే మార్వాడీలు బలవంతులా, ఏదో గల్లీలో కూర్చొని, ఊళ్ళలో కూర్చొని వ్యాపారం చేసే కోమట్లు, మా తెలంగాణ కోమట్లు, వైశ్యులు, లేకపోతే మా తెలంగాణ విశ్వకర్మలు, చిన్నకారులైనటువంటి మా బహుజనులు, మా రెడ్డోళ్ళు, మా వెలుమోళ్ళు బలవంతులా? వీళ్ళు బలహీనులు. ఈ బలహీనులకి రక్షణ కల్పించమని చెప్తున్నది రాజ్యాంగం. వాట్ ఈజ్ ఆర్టికల్ 14? ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఎట్ ద సేమ్ టైమ్ ది ఈక్వల్ ప్రొటెక్షన్ షెల్ బి ప్రొవైడెడ్ అని ఉంది. మనుషులందరూ సమానమే అంటే దాని అర్థము బలవంతుడు, బలహీనుడు సమానమే. కానీ బలహీనుణ్ణి కాపాడడానికి ప్రత్యేకంగా రక్షణలు కల్పించింది కాన్స్టిట్యూషన్. అట్లాగే మీరు ఇంతకుముందు చెప్పారు జీవించే హక్కు అని. జీవించే హక్కులో ఉపాధి పొందడం కూడా ఒక హక్కు, ఇల్లు కలిగి ఉండడం ఒక హక్కు, మంచినీళ్ళు తాగడం ఒక హక్కు, అదేవిధంగా మంచి బట్టలు వేసుకొని పౌష్టికాహారం తినటం, మంచి బట్టలు వేసుకోవడం ఒక హక్కు, కనీస మానవ అవసరాలు తీర్చుకోవడం అనేది జీవించే హక్కులో భాగం. నువ్వు వచ్చి వ్యాపారం పెడితే మా హక్కు పోతున్నది, నా ఉపాధి పోతుందంటే నా జీవించే హక్కు పోతున్నది. నువ్వు వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టి నా మీద డామినేట్ చేస్తున్నావు అంటే స్వేచ్ఛగా బతికే నా జీవించే హక్కును నువ్వు రద్దు చేస్తున్నావు అని అర్థం. నేను కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే మాట్లాడుతున్నా. బండి సంజయ్ కంటే నేనే ఎక్కువ చదువుకున్నా కాన్స్టిట్యూషన్ని. అంతేకాదు చదువులో కూడా నేనే ఎక్కువ చదువుకున్నా, PhD, PDF, లా. ఐఎమ్ ఏ లాయర్. ఆయన సెంట్రల్ మినిస్టర్. ఆయన సెంట్రల్ మినిస్టర్ అయితే ఆయన చదువు రాని వాళ్ళు కూడా సెంట్రల్ మినిస్టర్ కావచ్చు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. ఆయన హోమ్ మినిస్టరే. నేనేమంటున్నా, హోమ్ మినిస్టర్గా నువ్వేం చేస్తావో చెప్పు రక్షించడానికి. ఇక్కడ నువ్వు మార్వాడీలను వద్దంటున్నావు, ఓకే, వాళ్ళని ఏమనం మేము కూడా. ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యాపారుల్ని, స్థానికంగా ఉన్న వృత్తి కులాలని కాపాడడానికి నువ్వేం చేస్తావో చెప్పు. కానీ మీరు ఇన్ని మాట్లాడుతున్నారు. మన దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారి గురించి మీలాంటి వారు మాట్లాడరు. కానీ ఈ దేశంలో పుట్టిన పౌరులు, ఈ దేశానికి సంబంధించిన వారు, ఈ దేశ బాగు కోరుతున్న వారు, వారి విషయంలో ఎందుకింత మీరు కఠినంగా ఉన్నారనేది ఒక ప్రశ్న వస్తున్నది. ఇప్పుడు అసలు బండి సంజయ్ గారికి ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకి తెలియదు. మనందరికీ తెలిసిన విషయం, ఆయన పెద్ద హాస్యాస్పదమైన వ్యక్తిగా మారిపోయాడు. నేనేమంటున్నా అంటే, బంగ్లాదేశ్లో రోహింగ్యా క్రైసిస్ 2017లో వచ్చింది. 2016లో 15 నుంచి 16 మధ్యన మియన్మార్లో రోహింగ్యాల మీద పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. మియన్మార్ నుంచి బంగ్లాదేశ్కి వచ్చి, బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి వచ్చారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? 2015 తర్వాత జరిగింది. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు. 2014లో ఈ దేశాన్ని నువ్వు కాపాడమని అప్పచెప్పినాం మేము నీకు. రోహింగ్యాలు వస్తూ ఉంటే గడిబికిర్రా మీరు? ఏం చేసిర్రు? అమిత్ షా గారైనా లేకపోతే నరేంద్ర మోడీ గారైనా ఏం చేసిర్రు? రోహింగ్యాలు అక్రమంగా చొరబాడుతూ ఉంటే నువ్వు ఆపాలి కదా. 2017 తర్వాత వచ్చిర్రు రోహింగ్యాలు ఇక్కడికి. నీ హయాంలోనే రోహింగ్యాలని నువ్వు ఇక్కడికి రాణిస్తావు, నువ్వే వాళ్ళని ఇక్కడ కాపాడుతావు. బదనాము కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, TRS గవర్నమెంట్ మీద నెడతావు. సరే, వాళ్ళు రెండు ఫెయిల్ అయినాయి. అసలు దేశ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఎవరి బాధ్యత? బుచ్చనా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. ఆ తర్వాత జరిగిన ఒక పరిణామం ఏంటంటే, ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతగానే తీసుకున్నది, అంతర్గత భద్రత. అందులో భాగంగానే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏజెన్సీ NIA తీసుకొచ్చారు. ఉన్నది మనకి. వీళ్ళందరూ ఎక్కడైనా ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం కలిగి ఉన్నవాళ్ళు. ఎక్కడో బాంబులకు పేల్చడానికి కుట్ర చేస్తున్నారట అనగానే వెంటనే వచ్చి హైదరాబాద్లో ఉన్న కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకుపోతారు. పోలీసు వాళ్ళు ఈ తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ అడిగిర్రా? మరి ఎందుకు ఇప్పుడు రోహింగ్యాలను అరెస్ట్ చేయలేకపోతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు? సెంట్రల్ గవర్నమెంట్ చేతులు మూచుకొని కూర్చొని ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని, KCR గవర్నమెంట్ని బదనాం చేయడం ఎందుకు? నీకు చేత కాదని చెప్పు.
మేము మార్వాడీల గురించి మాట్లాడుతుంటే నువ్వు రోహింగ్యాల గురించి ఎందుకు తీసుకొస్తున్నావు? పంపి మేము మా రోహింగ్యాలని, లేదంటే రాజీనామా చేయి. రోహింగ్యాలు మాకేమన్నా చుట్టాలా? నీకు తుర్కోలకి పంచాయతీ ఉంటే మీరు కొట్లాడుకోండి, మీరు చూసుకోండి. మేము మార్వాడీలతో గురించి కొట్లాడుతున్నాం. మార్వాడీల సంగతి ఏందో తెలుసాడా అని అంటున్నాం మేము. అందుకని అందరూ మార్వాడీల గురించి అక్కడ కాదు, మేము ముందే స్పష్టంగా చేసినాం. తెలంగాణ మార్వాడీలు 2009 వరకు ఉన్న తెలంగాణ మార్వాడీలు మా తెలంగాణ వాళ్ళు. 2014 తర్వాత వచ్చిన మార్వాడీలంతా కూడా బయటి రాష్ట్రాల వాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. వాళ్ళు పట్టణాలకే పరిమితం అయితే మాకు ఇబ్బంది ఉండేది కాదు. 5 లక్షల జనాభా ఉన్న పట్టణాలకే పరిమితం అయితే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. చక్కగా 10,000 జనాభా లేని మండల కేంద్రాలకు వచ్చేసిర్రు, 2,000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలోకి వచ్చేసిర్రు. చిన్న స్వీట్ షాపు, చిన్న కిరాణం షాపు, తర్వాత బంగారం షాపు, తర్వాత ఫైనాన్సు, తర్వాత చిట్టీలు, అవన్నీ రాత్రికి రాత్రే ఎత్తేసి ఎటో వెళ్ళిపోతున్నాడు. ఎవడుకు ఎక్కడ కూడా దొరకడు. భువనగిరిలో అదే జరిగింది కదా. పెద్ద ఎత్తున 2-3 కోట్ల రూపాయలు మోసం చేసి వెళ్ళిపోతే ఆ భువనగిరి ప్రజలందరూ, యాదగిరిగుట్ట ప్రజలందరూ లబోదిబోమని మొత్తుకున్నారు. కాబట్టి దేశంలో జరిగిన అన్ని అవినీతి అక్రమాలకి ఆద్యము మూలము ఈ మార్వాడీలు. అందుకని మేము మా పార్టీగా వ్యక్తిగతంగా మేము ఒక జాతిగా ఒక కులంగా మేము వాళ్ళని వ్యతిరేకించట్లేదు. మీరు ఒక బిజినెస్ చేయగలిగే శక్తి కలిగిన వాళ్ళు, మీరు బలవంతులు. ఇక చాలు, మీరు వచ్చిన కాడికి ఇక కొత్తగా రాకండి, మీరు గ్రామాలకు వెళ్ళకండి, పట్టణాలకే పరిమితం కండి. అది మేము చెప్తాం. అని మీరు ఆదేశిస్తున్నారు కదా. ఒక పౌరుడు తన ఇష్టం ఉన్న దగ్గర ఉంటాడు, మీరెవరు చెప్పడానికి? మీరేంటో చెప్తారు. మేము కూడా ఈ దేశ పౌరులమే, ప్రతిఘటించే హక్కు మాకున్నది. నష్టం జరుగుతున్నప్పుడు నష్టాన్ని వ్యతిరేకించే హక్కు మాకున్నది. రెసిస్టెన్స్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. నీ కుటుంబాన్ని, నీ తిండిని, నీ సర్వాన్ని నాశనం చేస్తున్నప్పుడు అది తప్పు, అన్యాయం అని చెప్పే అధికారం కూడా మాకు లేదా? ఎవరైనా ఎక్కడికైనా ఉండొచ్చు అనేది. మీ పార్టీకి వాళ్ళు చేసిన నష్టం ఏమిటి? మా పార్టీ ఏంటండి, మా పార్టీకి కాదు ఇది, పార్టీకి సంబంధించిన విషయం కాదు ఇది. ఇది ప్రజలకు సంబంధించిన విషయం. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, దక్షిణాది ప్రజలందరికీ సంబంధించిన అతి కీలకమైన జీవన్మరణ సమస్య. ఏది వాళ్ళది జీవన్మరణ సమస్య? అంతే కదా మరి. ఎట్లా వాళ్ళేదో వ్యాపారం చేసుకొని మాకు జీవన్మరణ సమస్య, వాళ్ళ ఉనికి మాకు జీవన్మరణ సమస్య. ఎట్లా చెప్పండి? 25 మంది స్వర్ణకారులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. ఇదే రంగారెడ్డి జిల్లాలో భర్తను కోల్పోయిన ఒక స్వర్ణకార మహిళ 2 పెళ్లికి ఎదిగిన పిల్లల పెళ్లి చేయలేని అనే బెంగతోటి తేజాబు తన 2 బిడ్డలకి తాగించి తాను తాగి చచ్చిపోయారు. ఇట్లా పొట్ట బగిలి చచ్చిపోయారు. ఎందుకు? మొత్తం గోల్డ్ మార్కెట్ అంతా మార్వాడీల చేతుల్లో ఉన్నది. వజ్రాల మార్కెటు వాళ్ళ చేతుల్లోనే ఉంది. ముత్యాల మార్కెటు వాళ్ళ చేతుల్లోనే ఉంది. బట్టల మార్కెటు వాళ్ళ చేతుల్లోనే ఉంది. మనం ఇంట్లో ఉపయోగించుకునే చిన్న చిన్న ప్రొవిజన్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే బుచ్చన, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర వాళ్ళే ఉంటారు. అది కస్టమర్ దగ్గరికి చేరవేసే ఒక చైన్ ఉంటుంది కదా, ఆ చైన్లో ఉన్న ప్రతి లింకు దగ్గర ఆ కమ్యూనిటీ ఉంటుంది. అందువల్ల మార్కెట్ని ఎవరు బ్రేక్ చేయలేకపోతున్నారు, వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చుకున్నారు. ఎట్లా కొంచెం వివరంగా చెప్పండి. ఇది ఒక వస్తువుని తయారు చేసేది మార్వాడి. ఆ వస్తువుని మార్కెట్ చేసే దగ్గర హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు కదా, ఆయన మార్వాడి. ఆయన దగ్గర నుంచి ఫ్రాంచైజ్ తెచ్చుకుంటాడు ఆయన మార్వాడి. ఆయన దగ్గర నుంచి రిటైల్ షాప్ వాళ్ళకి ఇస్తూ ఉంటాడు, ఆయన మార్వాడి. ఈ రిటైల్ షాప్ వాడికి మిగిలేది ఎంత? ఇవాళ ఆమన్గల్ పట్టణంలో ఇవాళ 18వ తారీఖు బంద్కు పిలుపునిచ్చినటువంటి వాళ్ళు చెప్పారు, ఇది ఆశీర్వాద అట్ట పిండి తీసుకొచ్చి, ఇగో ఇది ఇంత ధరకు పడుతుంది, మార్కెట్ ధర ఇది, మాకు దీంట్లో ₹1 వస్తుంది, కానీ మార్వాడి వాళ్ళు 10 రూపాయలకు తక్కువ అమ్ముతున్నారు, మరి మాకు ₹1 లాభం వస్తే వానికి ₹10 లాభం ఎట్లా ఇస్తుందో మాకు తెలియట్లేదని అన్నాడు. లాజిక్. అంటే దాని అర్థమైంది, నీకు మ్యానుఫ్యాక్చరింగ్ వాడికి బహుశా ₹100 ప్రోడక్టు ₹30 పడుతుంది అనుకో, అది హోల్సేల్ వాడికి లేదంటే డిస్ట్రిబ్యూటర్ ఒకడు ఉంటాడు కదా, ఆ డిస్ట్రిబ్యూటర్కి ₹50 ఇస్తారు. ఆ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు, తన కింద ఉన్న హోల్సేల్ ఇంకొకటికి ఇంకొక ₹10 మార్జిన్ పెట్టుకొని వాడిస్తాడు, వాడు ఇంకొక ₹10 పెట్టుకొని రిటైల్ వాడికి ఇస్తాడు. అంటే ఇది చైన్, ప్రాఫిట్ని పంచుకుంటారు. కానీ ఇక్కడ నీకు మ్యానుఫ్యాక్చరు మార్వాడే ఉండి, దాన్ని సప్లై చేసేటోడు మార్వాడే ఉండి, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేటోడు మార్వాడేవాడే ఉంటే, ఇక హోల్సేల్ వాడు మార్వాడోడే ఉంటే, రిటైలర్కి ఏం వస్తుంది? నాన్ మార్వాడి వెళ్ళి కొనుక్కుంటే మార్కెట్ ధరకి ఇస్తాడు, మార్వాడి వ్యక్తి పోతేనేమో 50%
డిస్కౌంట్ ఇస్తాడానికి సగం ధరకే అంటే ఇస్తాడు. ఇప్పుడు అంటే దీని మీ ఉద్దేశం ఏం చెప్పదలుచుకు ఏం నేనేం ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు? చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు ఏ మార్కెట్ మీదనైనా గుత్తాధిపత్యం ఒక వర్గానికి ఉండడమే తప్పు, అది చట్టవిరుద్ధం కూడా. అందుకని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సప్లై చైన్ మొత్తాన్ని వాళ్ళు మోనోపలి చేసుకున్నారు. దాని మూలంగా స్థానిక కోమట్లకి స్థానిక వ్యాపార కోమట్లు ఒక్కలే లేరు, ఇప్పుడు రెడ్డోళ్ళు ఉన్నారు, చాలా మంది వ్యాపారం అందరూ చేస్తున్నారు ఈ మధ్య అందరూ. వీళ్ళందరూ ఈ మార్కెట్లో నష్టపోతున్నారు. కాబట్టి దీన్ని డీసెంట్రలైజ్ చేయాలంటున్నాను నేను. అసలు మార్కెట్ని ఒక సూపర్వైజ్ చేయాలి, ఒక కమ్యూనిటీ మాత్రమే ఆ మార్కెట్లో ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. వ్యాపారం ఎవడైనా ఎట్లా చేసుకోవచ్చు అని అంటే దట్ లీడ్స్ టు ఏ మాఫియా. ఇప్పుడు లిక్కర్ షాపులు ఎవరైనా పెట్టుకోవచ్చు అని చెప్పి టెండర్ వాడినవు, అందరూ కలిసి ఒక దాన్ని ఏమంటారు సిండికేట్ అయిపోయి ధరలు విపరీతంగా పెంచిరు అనుకో, అప్పుడు గవర్నమెంట్ ఎంటర్ అయ్యి ఇంతవరకే మీరు అమ్మాలా మిగతాది అమ్మకూడదని చెప్పి జోక్యం చేసుకుంటుంది కదా. మరి ఆ లిక్కర్లో జోక్యం చేసుకున్నటువంటి ప్రభుత్వము ఈ మార్కెట్లో ఎందుకు జోక్యం చేసుకోదు? ఒక రోడ్డు మీద చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటే వచ్చి అడావుడి చేసి ట్రాఫిక్ వాళ్ళు అదే రోడ్డు మీద పానీపూరి పెట్టుకునే మార్వాడని ఎందుకు డిస్టర్బ్ చేయరు? అదే రోడ్డు మీద స్వీట్ షాప్ పెట్టుకొని డిస్టర్బ్ చేసే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయరు? అంటే లోకల్ వాడు అయితేనో నీకు అగ్గువ, మార్వాడోళ్ళు అయితే నీకు మామూలు ఇస్తారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటారా? ఇది మేము అంటున్నది. అందుకని నేనేమంటున్నానంటే ఈ సమస్యని మనం కేవలము వ్యాపార కోణం నుంచి మాత్రమే చూడకూడదు. ఈ సమస్యని చారిత్రక కోణం నుంచి చూడాలి, సామాజిక కోణం నుంచి చూడాలి, రాజకీయ కోణం నుండి చూడాలి.